పూరా లోకల్. పహల్గామ్ తర్వాత పహల్గామ్ ఘటన ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది భారతదేశం. అంటే సక్సెస్ఫుల్గా ఉగ్రవాదులను చంపారు 100కు పైగా. కానీ మోడీ పైన తొందరగా అంటే మోడీ ట్రంప్కు భయపడి యుద్ధం ఆపేశారు, సీజ్ ఫైర్ చేశారు అని వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో కొంతమంది మోడీనే వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో ఒక బీజేపీ లీడర్గా ఆ వ్యతిరేకత పైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా భారతీయులందరికీ నేను ఆపరేషన్ సింధూర్ ఏదైతే మనం విజయవంతంగా విజయం సాధించుకున్నామో దాని యొక్క శుభాకాంక్షలు భారతీయులందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ జరిగింది, దాని తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్ జరిగింది కదా, ట్రంప్ వద్దు అని చెప్తే మోదీ గారు ఆగిపోయారు అని కొంతమంది వాదిస్తున్నారు. అయితే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎవరి అబ్బకు బెదిరే వ్యక్తి కాదు. ఎవరు ఏమన్నా కానీ తను ఒక విషయాన్ని ఇది చేయాలి అని అనుకున్నాడు అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. అంటే సక్సెస్ అయిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ అయింది. ఆ సక్సెస్ఫుల్ ఎవరు చేశారు అంటే మనము పాకిస్తాన్కి ఈ విధంగా కూడా ఒక బుద్ధిని నేర్పించాము. మా భారతదేశము పాకిస్తాన్ పై యుద్ధం చేయాలి అంటే భారత పురుషులు రావాల్సిన అవసరం లేదు, 2 స్త్రీలు మాత్రమే మీకు చాలు మీతో గెలవడానికి అని ఒకసారి నిరూపించుకుంది మన భారతదేశం. ముస్లిం లేడీ, ఇంకో లేడీ వ్యోమికా సింగ్. అయితే ఇతను చూస్తే ధర్మపరంగా హిందువు, సోఫియా చూస్తే ధర్మపరంగా ముస్లిం. ఇక్కడ మనము మత చిచ్చులు పెట్టుకోకుండా ఐకమత్యంగా ఉంటే, ఒక్కటవుతే మన భారతదేశానికి ఎన్నో విజయాలు మనం సాధించుకోవచ్చు అని మన భారతదేశానికి చెందిన 2 స్త్రీలు మనకు నిరూపించారు. పాకిస్తాన్కి ఒక మంచి బుద్ధి నేర్పించారు. వాళ్ళు భారతదేశంలో మతపరమైన సమస్యలు ఏం లేవు, అక్కడ ఆ ఆర్మీలో వాళ్ళు పట్టించుకోలేరు. ఇప్పుడు మనం చూస్తే ప్రస్తుతము ఆర్మీలో, డిఫెన్స్ లో ఎంతో మంది హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సింగులు, ఎన్నో కులాలు, మతాలు, వర్గాలు ఉంటాయి వాళ్ళలో. కానీ వాళ్ళందరూ ఆ కులాన్ని, మతాన్ని పక్కన పెట్టేసి ఏ పరంగా ఒక్కటే ఉన్నారు, ఏ పరంగా వాళ్ళు ముందుకు సాగుతున్నారు అంటే మనం అందరం కూడా ముందుగా భారతీయులము. పుట్టినప్పుడు మనము భారతీయులము, ఇండియన్ అని పుట్టినంబడే ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టుకోరు. పేరు మనము తర్వాత డిసైడ్ చేసుకుంటాము, 4 రోజులు 11 రోజులు దాని తర్వాత పేరు డిసైడ్ చేసుకుంటాము. దానికంటే ముందు మన సర్టిఫికేట్లో ఏమైనా వస్తుంది అంటే ఇండియన్. అంటే యుద్ధం తొందరగా ఆపేశాడు అని మోడీ పైన వ్యతిరేకత కొంత వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ లీడర్గా చెప్పండి. ఆ యుద్ధం ఆపడానికి ఉద్దేశం ఏమిటి అంటే మోదీ గారు ముందుగా మన భారతదేశంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించారు. ఈ యొక్క ఫైరింగ్, ఈ యొక్క యుద్ధం ఇలాగే జరుగుతుంది అనుకోండి, అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారు, ఏ చిన్న యుద్ధం జరిగినా, ఏ ఒక్కరి ప్రాణాలు పోయినా కానీ ఒక దేశ ప్రధాని అది సహించుకోలేడు. ఇక్కడ 26 మందిని బలి తీసుకుంటేనే, 26 మందిని చంపితేనే మన భారత ప్రభుత్వం ఏం చేసింది, అక్కడ 90 మందిని చంపేసింది, ఆ యొక్క టెర్రరిస్టులను చంపేసింది కదా. అయితే ఇలాగే ఇది సాగుతూ ఉంటే ఈ యొక్క యుద్ధము, వాళ్ళు ఏదైనా ఒక బ్లాస్టింగ్ చేశారు, వాళ్ళు మనపై యుద్ధం చేశారు, ఇక్కడ అమాయక ప్రజల యొక్క ప్రాణాలు బలి అవుతాయి. ఇది ఇలా కాకుండా మనం వేరే రకంగా ప్లాన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వేరే ప్లానింగ్ ఇంకా నడుస్తుంది. మోదీ గారి యొక్క మౌనం సామాన్య మౌనం కాదు, అంటే ఇంకా ప్లాన్ నడుస్తుంది, ప్లాన్ నడుస్తూనే ఉంది. అంటే ఈసారి సింహం ఎప్పుడైతే ఒక అడుగు వెనక్కి వేస్తుంది అంటే దానికంటే ఎంతో, సింహం 4 అడుగులు వెనకకేసిందంటే 10 అడుగులు ముందుకు వెళ్ళడానికి మాత్రమే. అయితే మోదీ గారి యొక్క మౌనం కూడా అదే విధంగా ఉంది. మోదీ గారు మౌనం పాటిస్తున్నారు అంటే దీనికంటే పెద్ద విజయాన్ని మన భారతదేశం సాధించబోతుంది. ఇది మనం ఆపరేషన్ సింధూర్ కంటే పెద్ద విజయం మనం సాధించబోతున్నాం మన భారతీయులందరం కూడా. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే ఒక దేశ ప్రధాని అంటే మన అందరికి కూడా రాజు. మన దేశ ప్రధాని గురించే మనము చెడుగా మాట్లాడుకుంటున్నాము అంటే ఇతర దేశాల వాళ్ళకు ఒక సాకుగా అది కనిపించదా? వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మనపై ఇలాంటి ప్లానింగ్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఎంతమంది అయితే మన దేశానికి ద్రోహం చేశారో, ఇక్కడి నుంచి ఎక్కడికి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళందరూ కూడా మన భారతదేశానికి ద్రోహం చేశారు, మన భారత ప్రభుత్వానికి ద్రోహం చేశారు వాళ్ళు. అయితే వాళ్ళకు ఖచ్చితంగా మనము ఉరి శిక్షనే వేయాలి.
సో ఇది ఇలాంటి వాళ్లకు క్షమించే ప్రసక్తే లేదు. సో అట్లనే మోదీని కూడా ఈ విధంగా వ్యతిరేకిస్తే వాళ్ళు కూడా దేశద్రోహులు అవుతారంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు మనం మన ప్రధానికి చేసే ద్రోహమే రేపు మన భారతదేశానికే ద్రోహం అవుతుంది. అది అంటే ఈయన గురించి ఇట్లా మాట్లాడిన ఇలాంటి వాళ్ళ కోసము పాకిస్తాన్ లో వేచి ఉన్నారు. ఎవరైతే మోదీకి వ్యతిరేకంగా భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో మాట్లాడుతున్నారో వాళ్ళకు టార్గెట్ చేసుకుని మరి వాళ్ళకు ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని వాళ్ళకు డబ్బుల ఆశ చూపించి వాళ్ళకు దగ్గర చేసుకుని ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఎవరు? పాకిస్తాన్ టెర్రరిస్టులు. ఇది వాస్తవంగా జరుగుతుంది. అయితే మనం మన భారతదేశం యొక్క రుణం తీర్చుకోవాలి, మన భారతదేశాన్ని కాపాడుకోవాలి అంటే మన ప్రధానిని మనము గౌరవించాలి, మన భారత ఆర్మీ ఫోర్స్ ని మనము అంతగా గౌరవించాలి. ఈ సందర్భంగా నేను మన భారతదేశం యొక్క ఆర్మీ ఫోర్స్ ని కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి యొక్క కృషి వల్లే ఈ రోజు మనం అందరం కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాము.